అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టులా అనే ప్రభుత్వాన్ని సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నించారు. జీవోలో జారీ చేసినట్లుగా అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు మాత్రమే ఇంటి స్థలాలను అమలు చేయాలనడం తప్పని సీనియర్ జర్నలిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్టులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను తప్పుపడుతూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది శుభసూచకమే. ఇప్పటికే అన్ని చోట్ల ఎమ్మెల్యేలను, మంత్రులను, అలాగే సీఎంను మా యూనియన్లు కలవడం జరిగింది. జర్నలిస్టు యూనియన్లు కలిసిన తర్వాత ఒక జీవో విడుదల చేసింది. 535 జీవో విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం అయితే ఎవరికి ఇంటి స్థలాలు రావు అని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి గారిని కలవడం జరిగింది. మేడం, ఈ జీవోని పూర్తిగా పక్కన పెట్టి ఈ పెడితేనే ఇంటి స్థలాలు వస్తాయి, లేకుంటే ఎవరికి రావు. భార్యకు పసుపు కుంకుమ కింద ఒకవేళ ఇచ్చినా కూడా జర్నలిస్టుకు స్థలం ఉండదు అన్నట్లు దాంట్లో ఇచ్చారు. ఆల్రెడీ ఇంతకుముందు స్థలాలు ఎక్కడన్నా ఉన్నా, ఒకవేళ నాన్నగారి నుంచి ఒకవేళ ఆస్తులు వచ్చినా ఏమన్నా ఉన్నా కూడా స్థలాలు రావు అన్నారు. క్లియర్ కట్గా ఏ జర్నలిస్టుకి మీ స్థలాలు ఇవ్వమని చెప్పగానే చెప్తున్నారు గవర్నమెంట్. మేము ఈరోజు కలెక్టర్ గారికి చెప్పడం జరిగిందంటే జీవోని పూర్తిగా పక్కన పెట్టమని చెప్పి. నేను 25 సంవత్సరాలకు జర్నలిస్టుగా ఉన్నాను. ప్రభుత్వం నుంచి ఏ రోజు స్థలం తీసుకోలేదు. ఇక్కడ జర్నలిస్టులకు ఇస్తున్నారు ఈ స్థలాలు, మీకు తీసుకోండి మీరు అని ఎక్కడ ఎవరు కానీ చెప్పలేదు, ఎక్కడికి తీసుకోలేదు ఇంతవరకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థలాలు వస్తున్నాయంటే ప్రకటన చేస్తే మేము చాలా ఆనందపడ్డాం, సంతోషించాం. యూనియన్ నాయకులు కూడా అదే రీతిలోనే అంతా పోయారు, చెప్పి సన్మానాలు చేసి అన్నీ చేసిన తర్వాత జీవో విడుదల చేసి ఈరోజు చాలా భయంకరంగా విలేకరులను అరెస్ట్ చేసినట్లుంది ఈ జీవో. వాస్తవంగా ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి, జీవోను పూర్తిగా పక్కన పెట్టి ఇవ్వాలి. ఇంకొకటి, నాయనా పులి ఆట మాదిరి ఈరోజు జర్నలిస్టు పరిస్థితి ఏర్పడింది. చాలామంది సీనియర్లు అక్రిడేషన్ తీసుకోండి, అప్లై చేయండి అని గతంలో అన్నా కూడా అక్రిడేషన్ వల్ల ఏం ఉపయోగమో. నేను 25-30 సంవత్సరాలుగా ఉన్నాను, 40 సంవత్సరాలుగా ఉన్నాను విలేకరుగా. నాకు ఇంతవరకు ఇంటి స్థలం రాలేదు. నేను ఎందుకు అప్లై చేయాలని చాలామంది అప్లై చేయలేదు. సీనియర్లు కూడా చాలామంది అప్లై చేయలేదు. చాలామంది చేయకోకుంటే ఈరోజు గవర్నమెంట్ చెప్పిన తర్వాత అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి 5 ఏళ్ళు సీనియారిటీ ఉన్న వాళ్ళకి అని చెప్తున్నారు. ఈ అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి 5 ఏళ్ళు సీనియారిటీ అయితే ఉంది. ఇప్పుడు అక్రిడేషన్ రాలేదు. గత గవర్నమెంట్లో 24,600 అక్రిడేషన్లు ఉండేవి గత గవర్నమెంట్లో. ఇప్పుడు 9,000కు పడిపోయింది అక్రిడేషన్. అంటే చాలామంది సీనియర్లు కూడా సుముఖత అక్రిడేషన్ ఎందుకు తీసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏం లేదు, మనం ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా చెప్తానే ఉంటారు ఊరికేను, ఆ స్థలాలు వస్తాయని రావు ఊరికేను, ఎందుకు అప్లై చేసుకోవాలన్న చాలామంది లేరు. ఈ పొద్దు గవర్నమెంట్ ఇంటి స్థలాలు ఇస్తున్నారు కాబట్టి అక్రిడేషన్ మాకు లేదు, మా పరిస్థితి ఏంటంటే చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమేం చెప్తున్నాము, మీరు 5 ఏళ్ళు క్రైటీరియా పెట్టండి, బాగానే ఉంది. కానీ సీనియర్ జర్నలిస్టులు చాలామంది అన్యాయం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు. కాబట్టి ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేసే విధంగా మీరు చూడండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో వచ్చినా కూడా ఏది న్యాయం చేయలేదు ఇంతవరకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసాడు, చెప్పడం జరిగింది. ఆయన గతంలో చెప్పడం మాట చెప్పాను మడం తిప్పమని అన్నారు, కాబట్టి ఇస్తానన్నారు. కాబట్టి ఈరోజు చెప్పారు. కాబట్టి సీనియర్ జర్నలిస్టులు కూడా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని అక్రిడేషన్ వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు చాలామంది అప్లై చేసుకుని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని, అలాగే ఈ జీవోలో ఏవైతే మీరు పెట్టారో ఆ జీవోను పక్కన పెట్టి పూర్తిగా అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏ దానిపైన చూసి యూనియన్ల పరంగా అందరినీ కలుపుకొని ముందుకు పోవాలన్న ఆలోచన కార్యాచరణ ఇప్పటికే రూపొందిస్తున్నాం. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడనే ఆలోచనతోనే ఉన్నాం. ఇప్పటికి కూడా చేయని పక్షంలో యూనియన్లు అందరినీ కలుపుకొని ఎటువంటి కార్యక్రమాలు చేయాలా, ఎలా ఉద్యమించాలా, ఎలాంటి కార్యక్రమాలతో పోతాం ముందుకు అనేది కార్యాచరణ కూడా ఇవాళ రేపు దానిపైన ఉన్నాం. గవర్నమెంట్కు 10 రోజులు గడువు ఇస్తున్నాం. 10 రోజుల లోపల ఏమన్నా వాళ్ళు ముందుకు ఎటువంటి అభిప్రాయాలు చెప్తారు చూసి ఆ 10 రోజుల తర్వాత యూనియన్ల తరఫున అంతా కలిసి నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నాం.